అక్క చెల్లెలు ఒక చోటు ఉంటే ఖచ్చితంగా గొడవ పడాల్సిందే. ఎందుకు ఇలా అంటున్నానని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ రోజు మా ఇంట్లో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంట్రా అంటే ఎగ్ దోశ. ఎగ్ దోశలోకి కారం వేసి పప్పుల పొడి వేసి బొంబాయి చట్నీతో తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అయితే మేము ఇంత కష్టపడుతూ బ్రేక్ఫాస్ట్ తినుకుంటూ బ్రేక్ఫాస్ట్ వేసుకుంటూ ఉంటే మా చెల్లి మాత్రం మంచిగా నిద్రపోతుంది. ఎలాగైనా సరే తన నిద్ర లేపాలని చెప్పేసి నిమ్మకాయ కోసం వెతికాను, నిమ్మకాయ దొరకలేదు. ఇంట్లో ఉంటే దానిమ్మకాయ జ్యూస్ తీసుకునేసి తన నిద్రని కొంచెం డిస్టర్బ్ చేద్దామని నేను ఆల్రెడీ కిచెన్ లో చేసిన సౌండ్ వినిందో ఏమో తెలియదు కానీ మా చెల్లెలు కళ్ళు మూసుకునేసి ప్రశాంతంగా పడుకునే ఉంది. అప్పుడు అర్థమైంది మనకి ప్రాంకులు ఇలా నిద్ర చెడగొట్టడాలు మన వల్ల కాదు, అసలు ఆ బాపతి మనం కాదురా అనుకుని సైలెంట్ గా వెళ్ళిపోయి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉన్నాను. అలా ఆ పని చేసుకుంటూ ఉన్నానో లేదో మా చెల్లెలు వచ్చి మా అమ్మతో కంప్లైంట్ ఇచ్చిందనమాట. ఇంకా మా మమ్మీ తిట్ల పురాణం స్టార్ట్ చేసేసింది, ఇదంతా మన వల్ల కాదురా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ తినాలి మమ్మీ, నేను వెళ్ళి రెడీ చేసి వస్తానని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట. నా మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. ఎనీవే సిబ్లింగ్స్ ఒక చోటు ఉంటే ఇలాంటి చిన్న చిన్న గొడవలు అనేవి సహజం కదా. అవును, వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేసి ఫాలో చేసేయండి, కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది.